హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెవిలానంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో అడ్వకేట్ ఆదిత్య మల్లెల ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు? ఫైన్ సార్. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. గుడ్ అండి. సార్, ఇప్పుడు EB-5 వీసా అని మాట్లాడుతున్నారు. EB-5 వీసా ఉంటే డైరెక్ట్ వెళ్ళి యూఎస్ లో సెటిల్ అవ్వచ్చు, గ్రీన్ కార్డ్ వస్తుంది. అవును. అసలు EB-5 వీసాకి ఎందుకంత స్పెషాలిటీ, అసలు ఏంటి దాని గురించి చెప్పండి సార్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏంటంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే అప్లై చేయటానికే 5 to 7 ఇయర్స్ తీసుకుంటుంటే మరి గ్రీన్ కార్డ్ రావడానికి 100+ ఇయర్స్ పడుతుంది. 100+ ఇయర్స్ పడితే మరి గ్రీన్ కార్డ్ అసలు ఎప్పుడు వస్తుందో తెలియకుండా మరి మనం పర్మనెంట్ రెసిడెంట్ అంటే గ్రీన్ కార్డ్ రావాలి, పర్మనెంట్ రెసిడెంట్ గా అక్కడ మారాలి, యుఎస్ లో ఉండాలి, లేదా యుఎస్ సిటిజన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏం మార్గాలు ఉన్నాయి? ఇప్పుడు గ్రీన్ కార్డ్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. బట్ వాటిల్లో వీళ్ళు ఫిట్ ఇన్ అయ్యే సిచ్యువేషన్ ఉందా, లేకపోతే అసలు యూజువల్ మెథడ్స్ లో మన వాళ్ళు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావాలి అంటే మాత్రం 100 ఇయర్స్ పైన తీసుకుంటాం. మోస్ట్ ఆఫ్ ద టైం అసలు పీపుల్ అండర్స్టాండింగ్ కి సరే 50 ఇయర్స్ పైన తీసుకుంటుంది అనుకుందాం. ఓకే, మరి ఎప్పుడు వస్తుంది గ్రీన్ కార్డ్? ఎప్పుడు రానప్పుడు మరి వాళ్ళ డ్రీమ్స్ అన్ని షాటర్ అయిపోయినట్టే కదా. అంతే కదా. సో ఇప్పుడు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో చూసుకుందాం, మనం ఏంటంటే ఎప్పటికప్పుడు వీసా, వర్క్ వీసా రెన్యూ చేసుకుంటా అక్కడ మెయింటైన్ చేసుకోవాలి. లేదా పర్మనెంట్ రెసిడెంట్ గా మారితే మళ్ళీ అక్కడ ఏంటంటే సిటిజన్షిప్ కాన్సెప్ట్ అనేది ఉండదు. పర్మనెంట్ రెసిడెంట్ గా మారితే మీరు అక్కడ ఉండి వర్క్ చేసుకోవచ్చు ఎప్పటికైనా. యుఎస్ లో ఏంటంటే అసలు పర్మనెంట్ రెసిడెంట్ అయితేనే, అంటే మన గ్రీన్ కార్డ్ వస్తేనే, అది కూడా 10 ఇయర్స్కి ఒకసారి రెన్యూ చేసుకోవచ్చు. బట్ దాని స్టేటస్, గ్రీన్ కార్డ్ స్టేటస్ మెయింటైన్ చేసుకుంటా మన యుఎస్ లో అయినా ఇండియాలో అయినా ఉండొచ్చు. ప్లస్ గ్రీన్ కార్డ్ వచ్చిన వాళ్ళే సిటిజన్షిప్ కి అప్లై చేసే సిచ్యువేషన్ ఉంటుంది. EB-5 వీసా ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏ ఎంప్లాయర్ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. యుఎస్ లో ఏంటంటే ఎంప్లాయర్ మీద డిపెండ్ అవ్వాలి, ప్లస్ వీసా ఒక సిస్టమ్ మీద డిపెండ్ అవ్వాలి. ఆ సిస్టమ్ లో లాటరీ సిస్టమ్ ఉంటే మనకు వచ్చిద్దో లేదో తెలియదు, ముందు వర్క్ వీసా వచ్చిద్దో లేదో తెలియదు, ఎంప్లాయర్ మనకు ఉద్యోగం ఇస్తాడో లేదో తెలియదు, మళ్ళీ అసలు స్పాన్సర్ చేస్తాడో లేదో తెలియకుండా మరి ఆ సిస్టమ్ ని మనం నమ్ముకుంటే ఆ సిస్టమ్ ఛాలెంజింగ్ గా మారింది. ఇప్పుడు పెద్ద కన్స్ట్రెయిన్ అయిపోయింది. ఎప్పుడైతే ఆ సిస్టమ్ లో ఇబ్బంది ఉందో, ఇంత అక్యుములేషన్ ఉందో, మరి మన అదర్ మెథడ్స్ ఏంటి అనేది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకే EB-5 వీసాకి అంత డిమాండ్ ఉంది. EB-5 వీసాలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు ఏ ఎంప్లాయర్ మనకు స్పాన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఏంటంటే యుఎస్ లో నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి, ఇమిగ్రెంట్ వీసాస్ ఉంటాయి. నాన్ ఇమిగ్రెంట్ అంటే మన పర్పస్ మన ఇమిగ్రెంట్ అవటానికి వెళ్ళిన వీసాస్ కాదు, బట్ ఫర్దర్ ఏంటంటే దాన్ని మార్చుకుంటాం. లైక్ స్టూడెంట్ గా వెళ్ళినా, వర్క్ మీద వెళ్ళినా, ఫర్దర్ ఏంటంటే మన స్టేటస్ ని ఇమిగ్రెంట్ స్టేటస్ లోకి తీసుకురావడం కోసం చూస్తాం. మరి ఇప్పుడు EB-5 వీసాలో గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది. ఎవరు మనకు స్పాన్సర్ చేయక్కర్లే, మనకు మనమే స్పాన్సర్ చేసుకుంటాం. మన డబ్బుల ద్వారా మనం స్పాన్సర్ చేసుకొని మనం యుఎస్ కి ఇమ్మీడియట్ గా ఎంటర్ అయిపోయి యుఎస్ లో సెటిల్ అయ్యే సిచ్యువేషన్ మనకి, మన ఫ్యామిలీకి, అందరికి ఉందంటే మంచిదే కదా. అలానే EB-5 వీసా అనేది ఒక సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా. సో సెల్ఫ్ స్పాన్సర్డ్ వీసా అంటే మన డబ్బులతో మనం స్పాన్సర్ చేసుకున్నాం. ప్రివిలేజ్డ్ గా మనం యుఎస్ లోకి ఎంటర్ అవుతున్నాం, మన ఎంటైర్ ఫ్యామిలీతో ఎంటర్ అవుతున్నాం. ప్లస్ గ్రీన్ కార్డ్ చాలా ఫాస్ట్ గా వస్తుంది, వర్క్ పర్మిట్స్ చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. సో మనకి అక్కడ జాబ్స్ ఎత్తుక్కోవాలి అంటే, ఒక జాబ్ నుంచి ఒక జాబ్ మారాలి అంటే, లేకపోతే ఒక స్టేట్ కాకుండా వేరే స్టేట్ లో పనిచేయాలన్నా సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. సో ఆ సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్ అన్ని EB-5 వీసాకి మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. అంటే సర్టెన్ సెట్ ఆఫ్ ఛాలెంజెస్ ఎగ్జిస్టింగ్ వర్క్ వీసాలో ఉన్నాయి. ఇక్కడ డైనమిక్స్ ఏంటి? EB-5 వీసాలో మీకు వర్క్ వీసాలు ఎప్పుడైతే 6 months లో వస్తాయో, నెక్స్ట్ 6 months లో మీరు EB-5 వీసా అప్లై చేయగానే ఫస్ట్ వర్క్ వీసాస్ వస్తాయి. అంటే మీకు అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ లేదా చేంజ్ ఆఫ్ స్టేటస్, అలానే ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, అడ్వాన్స్ పేరోల్ ఫర్ ద ట్రావెల్ పర్పస్, ఇవన్నీ ఎప్పుడైతే మనకి ఇష్యూ అవుతున్నాయో మిగతా టైం అంటే కండిషనల్ గ్రీన్ కార్డ్ మనకి వచ్చే టైం అంటే లైక్ 12 months to 1 year, మనం 12 months to అంటే 1 year to 2 years మనం ఆగాల్సిన టైం లోపల మనకి ఇన్టైమ్ అప్లికేషన్స్ ద్వారా బెనిఫిట్ అవుతున్నాం. బెనిఫిట్ అవటం వల్ల ఏమవుతుంది? సో మన ఏదైతే వర్క్ అక్కడ వర్క్ ఫుల్ఫిల్మెంట్ ఉందో ఎక్కడైనా మనం వర్క్ చేసుకోవచ్చు. ఏ స్టేట్ లో అయినా మనం వర్క్ చేసుకోవచ్చు. ఏ ఎంప్లాయర్ దగ్గరకైనా వెళ్ళి మనం, మీరు వీసా స్పాన్సర్ చేయకుండా నేను వర్క్ చేసే ఎలిజిబిలిటీ నాకు ఉంది అంటే, ఇండియాలో కనుక మనం ఏ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి జాబ్ ఎలా అయినా మారొచ్చో అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట EB-5 వీసా ఫర్ అవర్ ఎంటైర్ ఫ్యామిలీ. సో అలానే మనకి గ్రీన్ కార్డ్ అనేది టైం లైన్ తీసుకుంటే EB-5 వీసాలో నెక్స్ట్ 1.5 year to 2 years లో కండిషనల్ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది.
జస్ట్ 1.5-2 years లో. అంతే. సూపర్. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇస్ నథింగ్ అనుకుంటే మన కండిషనల్ గ్రీన్ కార్డ్ అంటే సేమ్ ఈక్వలెంట్ టు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అనమాట. సో నథింగ్ రాదర్ దెన్ గ్రీన్ కార్డ్ అనుకోవచ్చు. సో అంటే మనకి అర్థం కావాల్సింది ఏంటి, కండిషనల్ గ్రీన్ కార్డ్ 1 year to 2 years లో వస్తుందంటే చాలా ఫాస్ట్ గా మనకి గ్రీన్ కార్డ్ వస్తున్నట్టు. ప్లస్ నెక్స్ట్ ఓవరాల్ గా 4 to 5 years. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఓవరాల్ గా 4 to 5 years లో మనకి గ్రీన్ కార్డ్ అనేది వస్తుంది జరుగుతుంది. సో EB5 అంటే మనకి ఏంటంటే ఎంత ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది అంటే ఏ ఏ ఏ సిచ్యువేషన్ లో ఇంత ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ రాదు. సో EB5 వీసా ద్వారా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. మరి ఇప్పుడు ఉన్న అన్ని విధి విధానాల్లో ఏ విధంగా మనకి ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది అని మనం చూస్తే EB5 వీసా ద్వారా మనకి ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. మనకి మన ఎంటైర్ ఫ్యామిలీకి వస్తుంది. మరి వస్తున్నప్పుడు మంచిదే కదా. సో ఎవరైనా US నుంచి బయట నుంచి అప్లై చేసి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా EB5 వీసా ద్వారా వాళ్ళు గ్రీన్ కార్డ్ ఫాస్ట్ గా తెచ్చుకోవచ్చు, ఫాస్ట్ గా US లో సెటిల్ అవ్వచ్చు. సో అది మేజర్ అడ్వాంటేజ్. వేరేజ్ లైక్ ఏంటంటే వేరే మార్గాల్లో 5 to 7 years గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి టైం పడితే వస్తానికి 100 years పైన పడము. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇదే 5 to 7 years లో మనం సిటిజన్ కూడా అయ్యే సిచ్యువేషన్ ఉంది. EB5 గ్రీన్ కార్డ్ ఫాస్ట్ వస్తుంది, దానివల్ల సిటిజన్ కూడా మన సిటిజన్షిప్ కూడా ఫాస్ట్ వస్తుంది. సో అందుకని EB5 వీసా అనేది ప్లేలోకి వచ్చింది, దాని డిమాండ్ అనేది అందుకని పెరగడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.